సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కి మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 46వ భాగం విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 45వ భాగంలో చివరి పేరాలను ఒకసారి చదువుకుని 46వ భాగంలో ప్రవేశిద్దాం. విందాము మరి. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 46వ భాగం. కార్యక్రమం పూర్తయ్యాక అందరూ వీడ్కోలు తీసుకున్నాక ఇంటికి చేరుకున్నారు శంకర్ శాస్త్రి గారు, శ్రీకృష్ణ. భోజనాలు అయ్యాక తన అలమారులో డబ్బు మధ్య దాచిన నీలం కవరు తండ్రికి చూపించి, నాన్నగారు అదే ఈ ఉత్తరం నా అలమారులోకి ఎలా వచ్చింది అని అడిగాడు తండ్రిని శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పారు. అయితే దీనికి మరి మీరే బాధ్యత వహించాలి. గంగారావు అంకుల్కి సాయం చేసే అవకాశం మీకు ఇప్పుడు పూర్తిగా వచ్చింది. ఈ దెబ్బతో అంకుల్ మానసిక బాధ తగ్గిపోవాలి అన్నాడు శ్రీకృష్ణ. అబ్బాయి గారి ఆజ్ఞ తప్పుతుందా మరి అన్నారాయన నవ్వుతూ. తండ్రి కొడుకుల భాష అర్థం కాక వింత చూపులు చూసి వంటగదిలోకి వెళ్ళిపోయారు శారదాంబ గారు. ఆ తర్వాత తామిద్దరూ కలిసి పాడిన పాటలకు బహుమతులుగా వచ్చిన 8,000 రూపాయల్లో శ్రీకృష్ణ తన వాటా తీసుకోకుండా మొత్తం డబ్బు తనకే ఇచ్చేసరికి రాజేశ్వరి చాలా ఆశ్చర్యపోయింది. కార్యక్రమంలో సింగర్గా తన వాటాకు తండ్రి 3,000 ఇచ్చాడు. శ్రీకృష్ణ ఇచ్చిన 8,000తో కలిసి మొత్తం 11,000 ఒక్కసారిగా చూసిన ఆమె దీర్ఘాలోచనలో పడింది. ఎందుకో ఆమె కళ్ళల్లో వద్దన్న నీళ్లు తిరిగాయి. మనిషిని సాటి మనిషి పట్టించుకొని ఈ రోజుల్లో ఆ బాబు తన పాలిట దైవంలా వచ్చి తన తప్పును తనకు లౌక్యంగా తెలియచేస్తూ కూడా తన బ్రతుకుకి ఒక దారి చూపించిన శ్రీకృష్ణ లాంటి కుర్రాడు ఈ రోజుల్లో ఉండడం తనలాంటి వాళ్లకి ఎంతో అవసరం. మొదట అమ్మాయి పుట్టకముందే తమ మొగుడు పెళ్లాల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయినా సర్దుకుపోవడంతో మొదటి బిడ్డ కడుపున పడ్డది. కంటి పిల్లకు పాల డబ్బా తెమ్మనందుకు గొడవ మొదలైంది. డబ్బు పట్రా అని ఇంటికి తోలేశాడు భర్త. పెద్ద మనుషుల మధ్య పెట్టి రాజీ చేసి కొంత డబ్బిచ్చి పంపించారు తల్లిదండ్రులు. పాపకు ఏడాది మీద 6 మాసాలు నిండింది. మళ్లీ డబ్బు తెమ్మని గొడవ మొదలు. ఈసారి అత్తామామలు కూడా భర్తకు తోడయ్యారు. మళ్లీ పెద్ద మనుషులు రాజీ, కొంత డబ్బు, మళ్లీ కాపురం మొదలు. రెండో బిడ్డ కడుపున పడ్డం. పిల్లలు పుడితే చచ్చినట్టు పడుంటుందని అత్తగారి పథకం అది. ఈసారి కొట్టడం వరకు కూడా వచ్చింది. అది అలవాటుగా మారడంతో ఇక భరించలేక పోలీస్ రిపోర్టులు, తర్వాత విడాకులు. తాను మొగుణ్ణి నమ్మినందుకు వాడి ముచ్చట తీర్చుకుని తనను 2 బిడ్డల తల్లిని చేసి ఆ పిల్లల బాధ్యత తనకే అప్పగించి వెళ్లి జైల్లో కూర్చున్నాడు. ఎంతకాలం తాను బాధ్యత తప్పి ప్రవర్తించింది. ఇలాగే తండ్రి ట్రూపులో కొనసాగుతూ ఖాళీ సమయాల్లో ఏ టైలరింగ్ పని చేసుకున్నా తన తండ్రికి తాను ఆసరా అవుతుంది. అవును, ఇలా ఆలోచించే అవకాశాన్ని ఆ శ్రీకృష్ణ బాబే కల్పించాడు. అందుకే ఎంతగా దృష్టి పెట్టి చదువుకుంటే అంతగా మేధస్సు వికసిస్తుంది అంటారు. 1-2 సంవత్సరాల్లో తన జీవితానికో పరమార్థం ఏర్పరచుకోవాలి అనుకుంది రాజేశ్వరి. డబ్బు పట్టుకెళ్లి తల్లి చేతుల్లో పోసి, ఇక మీదట నేను ఇంటి బాధ్యత పంచుకుంటానమ్మా అంది తల్లితో. అలాగేనమ్మా, ఇది నీ కష్టార్జితం, నీ పిల్లలకు ఉపయోగపడాలి. దీన్ని నీ బ్యాంకు ఖాతాలో వేయమని చెప్పాడని, అందుకే తన వాటా చదివింపులు అక్కకి గిఫ్ట్గా ఇస్తున్నానని ఆ బాబు మీ నాన్నతో చెప్పాడంట. ఆ పని చెయ్యమ్మా అంది తల్లి ఆనందపడుతూ. ఆ రోజే వెళ్ళి ఆ డబ్బుని పోస్టాఫీసులో వేసింది రాజేశ్వరి. మళ్ళీ 3 రోజుల్లో ఉన్న కార్యక్రమంలో ఇంకా బాగా పాడాలి అని నిర్ణయించుకుని సాధన మొదలుపెట్టింది. ప్రతిరోజు వీరేశం వచ్చి గంగారావును డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు మందులు కొని ఇచ్చి వెళ్తున్నాడు. కొడుకులు లేని లోటు అతని వల్ల తీరుతున్నందుకు ఆనందించాడు గంగారావు. కేవలం ఫీజు తీసుకోకుండా విద్య నేర్పిన కృతజ్ఞతకు వీరేశం అలా ప్రవర్తించడం ఎంతో సంతృప్తినిచ్చింది గంగారావుకి. ఒకానొక సందర్భంలో వీరేశానికి ఇష్టమైతే రాజేశ్వరిని ఇచ్చి పెళ్లి చేస్తే 2 విధాలా ఇద్దరికీ న్యాయం జరుగుతుందని భావించాడు. కానీ వీరేశం ఒప్పుకున్నా రాజేశ్వరి ఒప్పుకోదు. కారణం, 2 ఆడపిల్లలు. కోరి ఏ మగవాడు అలాంటి బాధ్యతను నెత్తిమీద వేసుకుంటాడు? రాజేశ్వరి వీరేశాన్ని అసలు అంగీకరించదు. దానికి కారణం, అతను భార్యను ఎంతగా హింసించకపోతే తాను గర్భవతి అని తెలుసు కూడా ఆమె కిరసనాయి పోసుకుని నిప్పంటించుకుంటుంది. ఏమిటో, గత జన్మలో చూసుకున్న పాపాలు ఈ జన్మలో వెంటాడడం అంటే అదే. ఏదైనా కాలమే నిర్ణయించాలి అనుకున్నాడు గంగారావు. మరునాడు ఉదయం విఠల్ తన తండ్రితో కారులో వచ్చి ప్రధానం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాలని శంకర్ శాస్త్రి గారిని స్వయంగా ఆహ్వానించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ, శారదాంబ గారు వారి పనుల్లో
ఇంట్లోనే ఉన్నారు. పిలుపుల అనంతరం శ్రీకృష్ణ విఠల్ తండ్రితో అన్నాడు, మీ వల్ల ఒక సాయం కావాలి అంకుల్. ఒక మంచి స్టాండర్డ్ కంపెనీ టీవీ, అలాగే నాకు ఒక మంచి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ కొనిపెట్టాలి అంకుల్. మీకు మంచి వ్యాపార అనుభవం ఉంది కదా, కాబట్టి మంచి నాణ్యత కలిగిన వస్తువుల్ని కొనగలరని మా నమ్మకం అని తండ్రి కేసి చూశాడు శ్రీకృష్ణ. అవును సార్, డబ్బు రెడీగా ఉంది. పిల్లల చిన్నప్పుడు ఏదో పిచ్చి బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ ఉండేది. రిపేర్ వస్తే అటక మీద పడేశాం. నేనే కొందాం అనుకున్నాను. వాడి చదువుకు ఆటంకం వస్తుందని పిల్లాడే వద్దన్నాడు. ఇక నేను మామూలుగా చిన్న మొబైల్ వాడుతున్నాను. మా వాడికి నా ఫోన్ ముట్టుకునే అలవాటే లేదు. ఇప్పుడు చదువు పూర్తయింది కనుక అది నిత్యావసర సమాచార వస్తువుగా మారింది కనుక కొనుక్కుందామన్నది మా ఉద్దేశం అన్నారు శంకర శాస్త్రి గారు. బజార్లో ఇంచుమించు అన్ని షాపుల వాళ్ళు నాకు తెలిసిన వాళ్లే. నేను దగ్గరుండి అన్నీ పురమాయిస్తాను. దాని తాలూకు పనివాళ్ళు, ఇంజనీరు దగ్గరుండి అన్నీ అమర్చి ఇన్స్టాల్ చేసి వెళ్తారు. నాది బాధ్యత. మీరు ఎప్పుడనుకుంటే అప్పుడు షాప్కి వచ్చేసేయండి. సార్, ఈవేళ పిల్లల చదువుల కోసం తమ వినోదాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులని మిమ్మల్నే చూస్తున్నాను. మీకు నా శతథ నమస్కారాలు అన్నట్లు కృష్ణ, ఒకసారి కారు ఎలాగా ఉంది కాబట్టి నువ్వు వస్తే వెళ్ళి రాజన్ వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలిచి వచ్చేద్దాం. సార్, మీరు అనుమతిస్తే శంకర్ శాస్త్రి గారిని అడిగాడు విఠల్ తండ్రి. ఎంత మాట? తీసుకువెళ్ళండి సార్ వాడిని అన్నారు శంకర్ శాస్త్రి గారు. శ్రీకృష్ణ వారితో బయలుదేరి దారిలో స్వీట్స్ కొని రాజన్ ఇంటికి కారులో వచ్చారు. వాళ్ళని అంత దూరం నుంచి చూస్తూనే చలమయ్య సాదరంగా ఆహ్వానించాడు. అందరూ ఆసీనులయ్యాక శ్రీకృష్ణ చలమయ్యకు స్వీట్ బాక్స్ ఇచ్చి అన్నాడు, మీరు పంపడం వల్లే శ్రీశైలం వెళ్ళి అన్నీ చూడగలిగాం. అన్నయ్య నన్ను రాజన్ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. నేను వెంటనే మిమ్మల్ని చూడ్డానికి రాలేకపోయాను. మన్నించండి అంకుల్ అని చెప్పాడు శ్రీకృష్ణ. భలేవాడివయ్యా, అక్కడ నువ్వు చేసిన హడావుడంతా మా శ్రావణ్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. వాడికి అనుకోని ప్రమాదం జరగడం ఏమిటి, నువ్వు చేసిన సేవకి వాడు బతికి బట్ట కట్టడం ఏమిటి, నా బిడ్డను నాకు దక్కించినందుకు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి కృష్ణబాబు అన్నాడు చలమయ్య కళ్ళొత్తుకుంటూ. సార్, నా పేరు నాగేంద్రరావు. ఇక్కడ పట్నంలో అతిపెద్ద ఫర్నిచర్ షాప్ నాది. మా విఠలు, మీవాడు, శ్రీకృష్ణ వీళ్ళందరూ మంచి స్నేహితులు. మా వాడి నిశ్చితార్థం సందర్భంగా మీతో సహా మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చాను. ఇదిగో ఆహ్వాన పత్రిక. తప్పక మీరందరూ సకుటుంబంగా దయచేయాలి. సర్పంచ్గా 2 సార్లు చేశారట శ్రీకృష్ణ చెప్పాడు అంటూ ఆహ్వాన పత్రిక అందించాడు నాగేంద్రరావు. అంతలో రాజన్ వస్తూ, హాయ్ కృష్ణ, హాయ్ పెళ్ళికొడక, నమస్తే అంకుల్ అంటూ పలకరించి వేడివేడి జున్ను ఉన్న బౌల్స్ని అందరికీ అందించాడు. మీకు అభ్యంతరం లేకపోతే 10 లీటర్ల పాలు ప్రధానం ముందు రాత్రి మీ ఇంటికి పంపిస్తాను, వాడుకోండి బాబు అన్నాడు చలమయ్య. తప్పకుండా సార్, మా మనిషిని పంపిస్తాను. ఇంతకీ శ్రీశైలంలో బాబు ఏం చేస్తారు అడిగాడు నాగేంద్రరావు. అన్నయ్య అక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ అంకుల్ అని తాము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు క్లుప్తంగా స్పష్టంగా చెప్పేశాడు రాజన్. ఆ 2 రోజులు కృష్ణ చేసిన సపర్యల వల్లే అన్నయ్య తొందరగా కోలుకున్నాడు సార్. మా నాన్న అయితే ప్రతిరోజు కృష్ణ ఇంకా రాలేదేమిటి మన ఇంటికి అని అడగడమే అన్నాడు రాజన్. కొందరు సాయం చేయడానికే పుడతారయ్యా. అలాంటి వాళ్ళ కుటుంబాల్లో మాస్టర్ కుటుంబం ముందుగా ఉంటుంది అన్నాడు నాగేంద్రరావు. తల్లిదండ్రులు సాయం చేస్తే మాత్రం పిల్లలు నేర్చుకోవాలని ఉందేమిటండి? ఆ విషయంలో కృష్ణ ఎంతో మంచోడు అన్నాడు చలమయ్య. అంతా మీ పెద్దల మంచి లక్షణాలు ఆశీస్సులే సార్. మరి వెళ్దామా అన్నాడు శ్రీకృష్ణ. చలమయ్యకు రాజన్కి వీడ్కోలు చెప్పి బయలుదేరారు అందరూ. మరునాడు మంచి రోజు కావడంతో డబ్బు సిద్ధంగా ఉండడంతో శంకర్ శాస్త్రి గారింటికి వాళ్ళు కోరుకున్న టీవీ, అలాగే శ్రీకృష్ణ కోరుకున్న ఆండ్రాయిడ్ ఫోను వాళ్ళ ఇంటికి చేరాయి. కోరిన వెంటనే శ్రమ తీసుకుని దగ్గరుండి అన్ని పనులు చక్కగా చేయించినందుకు నాగేంద్రరావు గారికి కృతజ్ఞతలు చెప్పారు శంకర్ శాస్త్రి మాస్టారు. ఆ రోజే రాఘవ 1 సిట్టింగ్ ట్యుటోరియల్స్లో డబ్బు కట్టి ఇంటికి వెళ్తూ ఆ వార్త శ్రీకృష్ణకు చెప్పాడు. వెంకటాద్రి ఇంటి వద్ద చదువుకోవడానికి ఇచ్చిన గైడ్లు కూడా చూపించి వెళ్తూ, బాబు నాకేమైనా టాపిక్ అర్థం కాకపోతే వస్తాను, మీరే నాకు కొద్ది సమయం కేటాయించి చెప్పాలి మరి అని అడిగాడు రాఘవ. సంతోషంగా అని తన సెల్ నెంబర్ ఇచ్చాడు శ్రీకృష్ణ. ఈసారి వచ్చినప్పుడు పచ్చని పొలాల్లో అందమైన ఫోటోలు తీయాలి నాకు మరి, సరేనా అడిగాడు శ్రీకృష్ణ. మీకంటే నా బాబు, తప్పకుండా అని నవ్వి వెళ్ళిపోయాడు రాఘవ. మళ్ళీ 4 రోజుల్లో జరగబోయే మ్యూజికల్ నైట్కి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన వీరేశం నీరసంగా ఉండడం చూసి, ఏమైంది వీరేశం అని అడిగాడు శ్రీకృష్ణ. ఏం చెప్పను బాబు, నాన్న ఆరోగ్యం అంతకంతకీ దిగజారిపోతోంది. తనకు అనారోగ్యంగా ఉందన్న బాధ కన్నా నేను ఒంటరిగా ఉండిపోయాను అనే బాధ నాన్నకి చాలా ఎక్కువైపోయింది బాబు. ఆయనకు అన్నీ మంచంలోనే. ఆ పనులన్నీ చేసుకుని నేను అటు డ్యూటీకి ఇటు కార్యక్రమాలకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది బాబు అన్నాడు వీరేశం. మరి పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు శ్రీకృష్ణ.
"హ, ఎవరు ముందుకొస్తారు బాబు? ఈ రోజుల్లో ఆడది అత్తవారింట్లో ఎలా ఉన్నా తనకి మాత్రం సుఖంగా జరగాలని కోరుకుంటోంది. పైగా రెండో పెళ్లి. వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక భరోసా చూపించాలి. నాకంటే తప్పదు. మామగారికి సేవ చేసే కోళ్ళు ఎక్కడ దొరుకుద్ది బాబు?" అన్నాడు వీరేశం. "నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష వీరేశం. కన్న తండ్రికి అన్నీ మంచంలోనే చేసే సేవకు మించిన సేవ ఈ ప్రపంచంలోనే మరొకటి ఉండదు. ఆ సేవా ఫలితమే నీకు మంచి భార్యను తీసుకొస్తుందో చూడు" అన్న శ్రీకృష్ణ, రాజేశ్వరి మీద నీ అభిప్రాయం ఏమిటి అని వీరేశాన్ని సూటిగా అడిగాడు. ఆ ప్రశ్నకు "మీకెలా తెలుసు బాబు?" ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ అడిగాడు వీరేశం. "ఒక్క నిమిషం" అని తన అలమార్లో ఉన్న నీలం కవరు అతని చేతుల్లో పెట్టాడు శ్రీకృష్ణ. వెంటనే తన పర్సు తీసి ఉత్తరం కోసం వెతుక్కున్నాడు వీరేశం. కిందసారి వచ్చినప్పుడు వీధి చప్టా మీద కూర్చుని మాట్లాడుకున్నాం కదా, కింద పడి ఉందంట. నేను చూడలేదు, నాన్నగారు చూసి నా అలమార్లో దాచారు. నేను ముందు ఆశ్చర్యపోయిన మాట వాస్తవమే అన్నాడు శ్రీకృష్ణ. తనకు నాకు పెద్ద పరిచయం లేదు బాబు. మామ ఆర్కెస్ట్రాలో నేను చేరాకనే తను తెలుసు. అప్పటికి తన పెళ్ళైపోయింది. ఏవో డబ్బు గొడవలు వచ్చినప్పుడల్లా మామ నన్ను ఏం చేయమంటావురా అని సలహా అడిగేవాడు. ఏదో తోచిన సలహా ఇచ్చేవాణ్ణి. 2-3 సార్లు పెద్ద మనుషుల్లో నేను కూడా కూర్చున్నాను. వాళ్ళ అత్తారింటికి మామతో కూడా వెళ్ళొచ్చేవాణ్ణి. అప్పటికి నాకు పెళ్ళయింది. దాంతో మా ఆవిడకు నా మీద అనుమానం. మాకు పుట్టబోయే బిడ్డ మీద కూడా ఒట్టేశాను. నమ్మలేదు. అప్పుడు రాజేశ్వరి పుట్టింట్లోనే ఉంది. నేను రాజేశ్వరిని తీసుకొచ్చి తనకు నిజం చెప్పిద్దామనుకుని వెళ్ళాను. అప్పటికే అది కిరసనాయిలు పోసుకుని అంటించేసుకుందంట. సరిగ్గా అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన నాన్న తలుపులు బద్దలగొట్టి దాన్ని రక్షించపోతే నీ కొడుకు దాన్ని ఉత్తరం ఉంచుకున్నాడు. అది తెలుసు నువ్వు నాకు న్యాయం చెప్పినందుకు నువ్వు కూడా నాతో చావు అని మా నాన్నని బలంగా పట్టేసుకుందంట. చివరికి నాన్న బలవంతా ఉపయోగించి తోసేసరికి అది పూర్తిగా కాలిపోయింది. అప్పటికే నాన్నకి నడుం కింద నుంచి కాళ్ళ వరకు బాగా కాలిపోయింది. ఆ తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నరాలు చచ్చుబడిపోయి మంచానుండిపోయాడు బాబు. ఇదే జరిగింది అని వీరేశం కళ్ళు తుడుచుకున్నాడు. శ్రీకృష్ణ మనసు ఆ దృశ్యాలు తలుచుకుంటేనే చలించిపోయింది. హృదయం బరువెక్కిపోయింది. వీరేశం భుజం మీద చేయి వేసి ధైర్యం చెబుతున్నట్టుగా తట్టాడు. ఎప్పుడొచ్చారో ఏమో శంకర శాస్త్రి గారు. అంతా విన్నట్లు ఉన్న ఆయన ముఖం నిండా విషాదం అలుముకుని ఉంది. ఆయన్ని చూస్తూనే ఇద్దరూ లేచి నిలబడ్డారు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 46వ భాగం విన్నారు. ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 47వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.